రైట్, తిరుపతి జిల్లా పూదూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, అది లైవ్ చూద్దాం. అది కూడా ఖర్చు పెట్టకుండా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టపోయాం. 28,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అవసరమయ్యేది 80,000 కోట్లు. వచ్చిన డబ్బులో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కేంద్రం ఈ స్కీమ్ పూర్తి అయిపోయిందంటే కాదు, మాకు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని మెప్పించి మళ్ళీ 28 వరకు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వీళ్ళు చేసిన అవకతవకలన్నీ అధిగమించి పేదలకు ప్రతి ఒక్కరికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. తప్పకుండా ఇవ్వడానికి ముందుకు పోతాం. కొంత ఇబ్బంది ఉంది, అధిగమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచో కరెంట్ వచ్చేది. మీ ఇంటిపైనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని. నేను ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాను. బీసీలకు 20,000 రూపాయలు అదనంగా ఇన్సెంటివ్ ఇస్తున్నా. అంటే మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బుల్ని జోడించి ఇంకొక 20,000 ఇస్తే 3 కిలోవాట్లు పెట్టుకుంటే 98,000 వరకు ఇస్తాం. మిగిలింది మీరు వాడే కరెంటు ద్వారా మీరు పే చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా వ్యవసాయానికి బోర్ వేసుంటే ఆ బోరు పెట్టుకున్న వ్యక్తులు కూడా సోలార్ ద్వారా, కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మీకు చాలా వెసులుబాటు వస్తుంది. మీరు అవసరమైతే ఆ కరెంటుని మీరు నీళ్లు తోడడానికి ఉపయోగించుకుంటారు. ఇంకా అవసరమైతే మీ ఇంటికి కూడా ఇచ్చుకుంటారు. ఇంకా మీ వాహనాల్ని ఛార్జ్ చేసుకుంటారు. ఒక్క పైసా లేకుండా, ఖర్చు లేకుండా ఇంటి కరెంటు కానీ, మీ పొలంలో నీళ్లు తీయడం కానీ, కడాన మీకు సైకిల్ దగ్గర నుంచి కారు వరకు, ట్రాక్టర్ వరకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కరెంటు ఉత్పత్తి చేసే సౌకర్యం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాలి. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వినూత్నమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టాం. దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు ముందుకు రావాలి. నేను ఆ రోజు ఫైబర్ నెట్ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరి ఇంటికి కనెక్ట్ చేశాను. తద్వారా మీరు చూస్తే ఈ ఫైబర్ నెట్ ద్వారా మీరు ఎక్కడికి మాట్లాడాలన్నా వైఫై వచ్చేది. దానికి కూడా నాశనం చేశారు. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి డబ్బులు శాంక్షన్ చేయించాం. తొందరలోనే ఇది కూడా పూర్తవుతుంది. వ్యక్తిగతంగా 7 వస్తువులు దృష్టిలో పెట్టుకున్నాను. ఇవి కాకుండా గ్రామానికి సంబంధించి మీరు చూస్తే వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇంటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం. ఇటీవల మీరు చూస్తున్నారు, స్వచ్ఛ రథం మీ గ్రామానికి వస్తూ ఉంది. మీరు వాడిన వస్తువులు సెగ్రిగేట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి సర్క్యులర్ ఎకానమీ పంపించి మీకు అక్కడికక్కడే వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, నిత్యావసర వస్తువులు. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఈ 21 నెలల్లో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాలు ఇచ్చాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 63 లక్షల మందికి మొదటి తారీఖున జీతాలు ఇవ్వకపోయినా మా పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు తమిళనాడు పక్కనున్నారు. బార్డర్లో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం పేదవాళ్ళ పట్లుండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం. ఇప్పుడే అడిగాను, ఒక ముస్లిం మహిళ
ముగ్గురు పిల్లలుంటే ముగ్గురి పిల్లలకి తల్లికి వందనం వస్తోంది. మా చెల్లెమ్మ పక్కనుంటే అడిగాను, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి వచ్చిందని ఆనందంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్త్రీ శక్తి, మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేయాలని స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన మీరు ఈ నెలలోనే మీరు చూస్తే అనేక కార్యక్రమాలు. 8వ మహిళా దినోత్సవం, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నాం. పోయిన సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని డాక్రా సంఘాల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. ఇంకో పక్క నిన్నే కేంద్రం ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళతో సమానంగా ఆడబిడ్డలు కూడా చట్టసభల్లోకి వస్తారు. ప్రతి ఇద్దరికి ఒక ఆడబిడ్డ చట్టసభలో ఉంటుంది. 33% ఉంటారు. ఇప్పుడు మీ జిల్లాలో చూస్తే విజయశ్రీ ఒకటే ఉంది. 7 మందిలో కనీసం 2-3 ఉంటారు. మీరు కూడా సిద్ధంగా అండి. ఆడబిడ్డలు హుషారుగా పనిచేయగలిగితే, ప్రజాసేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతాం. రండి, ఎన్డీఏ స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రమోట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ మొన్నే 3వ విడత రిలీజ్ చేశాం. ఉగాది నిరుద్యోగ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఇంకో పక్క ఇక్కడనే మీరు చూస్తే అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్కి నెల్లూరు జిల్లాలో శంకుస్థాపన చేశాం. దీనివల్ల రక్షణ రంగంలో ఇది కీలకమవుతుంది. ఇక్కడ